బతుకు జట్కా బండి కార్యక్రమానికి తీసుకెళ్తానంటూ నమ్మించి మహిళపై రేప్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ మహిళ వరకట్న వేధింపుల కారణంగా భర్తకు దూరంగా ఉంటుంది. అయితే బతుకు జట్కా బండి షోకు వెళ్తే న్యాయం జరుగుతుందని భావించిన మహిళ హైదరాబాద్కు వెళ్లింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో మహిళ కాదలికలను గమనించిన ఓ వ్యక్తి మహిళకు మాయమాటలు చెప్పి హైదరీ కాంప్లెక్స్ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మోసపోయానని గ్రహించిన మహిళ మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బతుకు జట్కా బండి షోకు వెళ్తే న్యాయం జరుగుతుందని భావించిన మహిళ హైదరాబాద్కు వెళ్లింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో మహిళ కాదలికలను గమనించిన ఓ వ్యక్తి మహిళకు మాయమాటలు చెప్పి హైదరీ కాంప్లెక్స్ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మోసపోయానని గ్రహించిన మహిళ మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.